ప్రజావాణి కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కలిసి సాగునీటిని విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి గణపురం ప్రాజెక్టును నీటిని విడుదల చేయాలని కోరారు. 40,000 ఎకరాలకు సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కలిసి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మెదక్ జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కలెక్టర్కు విన్నవించారు. ప్రోటోకాల్ సమస్య తలెత్తనీయకుండా అధికారికంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు కూడా ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి నీటి విడుదల జరగలేదని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి కొద్దిమంది రైతులు ఇప్పటికీ నార్మల్ కూడా వేసుకున్నారు. నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది, కానీ నీటిని గురించి ఆలోచించలేదు ఈ ప్రభుత్వము. జీవో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అడుక్కునే పరిస్థితి వస్తుంది. కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా నీటి గురించి మేము ధర్నాలు చేయలేదు, నీటి గురించి రైతులు రోడెక్కలేదు, నీటి గురించి ఎన్నడూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలే. కానీ ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి నీటి కోసం మళ్ళీ రోడెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఒక్కొక్కరికి 2 వాహనాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కానీ శాసనసభ్యులుగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కనీసం వాహనం, ఎస్కార్ట్ వాహనం కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మరి అవమానపరిచే విధంగా అధికార పార్టీ నాయకులు సైరన్లు వేసుకొని, వెహికల్స్కి సైరన్లు వేసుకొని ముందుగా వెళ్ళి మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కొబ్బరికాయలు కొట్టి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నది. ఇది మంచి చర్య కాదు, మంచి పద్ధతి కాదు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన సందర్భంలో అక్కడ ఉన్న అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లాధికారిగా మీకుందని చెప్పి గౌరవ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇంకొకసారి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకూడదని కూడా మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి రైతుల పక్షాన మరి రైతులకు సాగునీరు అందించండి అని చెప్పేసి మరి ఒక దరఖాస్తును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చి మాకు నీళ్ళు వద్దనేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో లేదు. ఎందుకంటే ఆ రోజు జీవో ఇచ్చి మరి 1.4 TMCకి సంబంధించి 7 స్పెల్స్లో 0.2 TMC ప్రతి స్పెల్స్ ఇవ్వాలి అని చెప్పేసి పంటలు కాపాడాలి అన్న ఆలోచనతో ఇస్తే ఈరోజు రైతులందరూ కూడా మన మెదక్ జిల్లాకు సంబంధించి మరి ఇటు సింగూర్, మంజీరాకు సంబంధించి గన్పూర్ ఆనకట్ట ప్రాజెక్టు కానీ అటు అల్దీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా నాట్లు వేసుకున్నారు, కొంతమంది నాట్లు కూడా వేసుకున్నారు. మరి నీళ్లు లేకపోవడం వల్ల, కరెంట్ సరిగా లేకపోవడం వల్ల వేసినటువంటి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, నార్లు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా రైతులపైన ప్రేమ లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నీళ్లు వదలాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఇక్కడికి రావడం జరిగింది. మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సభలో రైతు రాజ్యాన్ని మేము తెచ్చినాము, మరి దానిపైన నేను సవాల్ ఇస్తుతా ఉన్నా, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తా అన్నారు. ఇదేనా రైతు రాజ్యం అంటే? పంటలు ఎండగొట్టడమే రైతు రాజ్యమా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.